హలో అండి, ఫోన్పేలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్లో అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఫోన్పేలో అకౌంట్ ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చూసాక మీరు ఈజీగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, పర్మిషన్స్ అలో చేయండి అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. అప్పుడు ఇలా ఒక ఆప్షన్ చూపిస్తుంది, పైన క్రాస్ సింబల్ ఉంది కదా, అది ప్రెస్ చేయాలి. ఫోన్పే హోమ్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి యూపీఐ పిన్ ఇచ్చేస్తే అకౌంట్ ఈజీగా ఓపెన్ అయినట్టే. ఇప్పటి వరకు అయితే మనం జస్ట్ లాగిన్ అయ్యామంతే. ఇప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే అప్పుడు అకౌంట్ అనేది ఈజీగా సెట్ చేసుకున్నట్టు. కిందికి స్క్రోల్ చేయండి, మేనేజ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, అందులో వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో 3 ఆప్షన్స్ లో బ్యాంక్ అకౌంట్ అని ఉంది, సెకండ్ ఆప్షన్, అది చూస్ చేసుకోండి. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాలి. హెచ్డిఎఫ్సియా లేదంటే ఎస్బీఐ కొట్టాక మీ బ్యాంక్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు వస్తే ఈజీగా యాడ్ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి చూపిస్తున్నాను, ఎంటర్ చేశాను. యాడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ లో నుంచి ₹1.20 అలా కట్ అయిపోతాయి. ఓటీపీ వస్తుంది, జస్ట్ ఒక 15 seconds లోనే అకౌంట్ యాడెడ్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్టార్టింగ్ లో మీరు ఏ ఫోన్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యారో డీటెయిల్స్ తో ఉన్న నెంబరే ఇవ్వాలి. మీకు మీ బ్యాంక్ అకౌంట్స్ కి లింక్ అప్ అయి ఉన్న నెంబర్ ఏదో తెలియట్లేదు అనుకో, మీకు కామన్ గా టెక్స్ట్ మెసేజెస్ బ్యాంక్ నుండి వస్తుంటాయి కదా, అవి ఏ నెంబర్ కి వస్తున్నాయో చూసి ఆ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. అండ్ ఇక్కడ కూడా ఆ నెంబర్ తో లింక్ అప్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ రెండు ఒకటే, డీటెయిల్స్ ఇవ్వాలి. మీ డెబిట్ కార్డ్ లో ఉన్న లాస్ట్ 6 digits ని ఎంటర్ చేయండి అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఓటీపీ. మళ్ళీ మీ ఏటీఎం పిన్ ఏంటో ఎంటర్ చేయాలి. పిన్ వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఎవరికైనా మనీ సెండ్ చేయాలి అంటే ఈ పిన్ తోనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి 4 digits ఆర్ 6 digits అనేది మీకు నచ్చినట్టుగా మీరు గుర్తుపెట్టుకునేలా ఉండే పిన్ ని క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేనప్పుడు ఆధార్ కార్డ్ తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ కొన్ని బ్యాంక్స్ కి మాత్రమే లిమిటెడ్ అనుకుంటా. ఇప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అయింది కదా, ఆధార్ లో ఉన్న ఫస్ట్ 6 digits ఇవ్వండి, మీ నెంబర్ ఓటీపీ వస్తుంది. మళ్ళీ యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి, అంతే అండి. ఒక్కసారి బ్యాక్ వచ్చేస్తే అక్కడ పైన ఎస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. మేనేజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పెన్సిల్ దగ్గర మీరు మీ నేమ్ అనేది ఇవ్వండి అండ్ అక్కడ కెమెరా దగ్గర మీరు ఏదైనా ఫోటో ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మీరు అని ఐడెంటిఫై చేయగలిగేలా ఉండాలి. కాబట్టి అక్కడ మీరు నేమ్ మీది కరెక్ట్ నేమ్ ఇచ్చేసి మీ ఫోటో ఇస్తే మీరే సెండ్ చేశారు అని తెలియడానికి అని చెప్పి అలా చేసుకోండి అని చెప్తున్నాను. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే మాత్రమే. ఎవరికైతే ఫోన్పేలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే. ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించిన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.